ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు ఒక స్థితిని మనల్ని ప్రేమించి ఒక ఉన్నతమైన స్థితిని మనకివ్వాలని దేవుడు ఆశపడి ఆసక్తితో ప్రజలకు నెమ్మది కలిగిస్తారు. ప్రజలు నెమ్మది పొందుతారు. ఈ పర్సన్ అయితే కరెక్టు అని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనుషులుగా అది ఏర్పాటు చేసుకునేది దేవుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటులోని నమ్మకంగా లేకపోతే దేవుడు ఎటువంటి పరిస్థితి కలిగజేస్తాడో మనం బైబిల్ గ్రంథం చదువుకున్నట్టయితే ఆసారాజు గురించి దేవుడు రాయిస్తా ఉన్నాడు. దేవుడు రాయించి మొదట ఉన్న స్థితి ప్రారంభంలో బాగానే ఉంది. ముగింపు ఎలాగుందో ఒకసారి మనం చూసుకుంటే చాలా దరిద్రమైన పరిస్థితిలో ఆసారాజు చనిపోయాడు. కారణం ఏంటి? ఆసాన్ని దేవుడు ప్రేమించి రాజ్యాన్ని తన చేతికి అప్పగించాడు. రాజ్య పరిపాలన చేయడానికి ప్రజల నెమ్మది కలిగించడానికి ఇతను మాత్రమే నమ్మకంగా ఉన్నాడని ఆసాన్ని ప్రేమించాడు. ఆసాన్ని ప్రేమించి ఆశ పట్ల ప్రతిదీ జయాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆశ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొద్ద విచారణ చేయకుండా ఏ పని చేయట్లేదు. మనుషులు చూసి ఆయన గర్వపడలేదు. మనుషులు చూసి ఆయన మనుషులు నాకున్నారుగా దేవుడితో నాకు పని ఏంటి అని అనలేదు. దేవుని యొద్ద విచారణ చేశాడు. 5,50,000 మందిని అలా పక్కకు పెట్టేసి దేవుని యొద్ద విచారణ చేస్తూ ఉన్నాడు ఆసారాజు. దేవుని యొద్ద విచారణ చేసి దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకుని బయలుదేరిన ప్రతి పని దేవుడు సక్సెస్ఫుల్గా జరిగిస్తాడు. ఆ పని మంచిదై ఉండాలి. ఆ పని ఇతరులకి కీడు చేసే దాంట్లో దేవుడు సహాయం చేయడు. చెయ్యనగాక చెయ్యడు. పక్కకు తిరిగి కూర్చుంటాడు. ఆయన అలా పక్కకు తిరిగి కూర్చుంటాడు. దాంట్లో నష్టమే కలగని లాభమే కలగని వెళ్ళిందాన్ని బట్టి మనం నష్టపోవటం తప్ప ఇతరులకు నష్టం కలిగే పనులు దేవుడు ఏలు కూడా పెట్టాడు. చూడను కూడా చూడ అలా పక్కకి వెళ్ళి కూర్చుంటాడు దేవుడు అంతే. అది గమనించాలి ఫస్ట్. 5,50,000 మంది యుద్ధానికి సిద్ధమై వెళ్ళిపోతున్నప్పుడు 3,00,000 మంది ఏమో డాళ్ళు మోసేవాళ్ళు, విల్లు వేయి వారిని 2,50,000 మంది ఉంటే వారందరినీ పక్కకు పెట్టేసి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడంట ఆసారాజు. మరి ఆ స్థితి మొదట్లో ఉంది, తర్వాత ఎందుకు లేదు? తర్వాత ఏం ఆశపడ్డాడు? ఏం ఆశించాడు? ఏం అడుగుతావులే దేవుణ్ణి పొద్దాక. ధీమా వచ్చేసింది. రాను ధీమా వచ్చేసింది. దేవుని యొద్ద విచారణ చేసిన ప్రతి పనిలో జయం కలిగించిన దేవుణ్ణి మర్చిపోయి వేరే దేశం మీదకి, ఏ రాజు అయితే ఈ దేశం మీదకి యుద్ధానికి రావాలనుకున్నాడో ఆ రాజుతోని ఇతను సంధి చేసుకున్నాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుకోవటం ప్రారంభించి దేవుని సొమ్ము తీసుకుని వెళ్ళి దేవుని యొద్ద కొంత ధనం ఉంది, ఆ ధనాన్ని తీసుకొని ఈ ప్రజలను నాశనం చేయడానికి యుద్ధానికి వచ్చిన రాజుతో ఇతను సంధి చేసుకొని అతనితో మాట్లాడుతున్నాడంట. యుద్ధానికి వెళ్ళేటప్పుడే అడిగాడు కదా. యుద్ధానికి వెళ్ళేటప్పుడే దేవా నేను వెళ్తున్నానయ్యా, నీ బిడ్డలను మీరు కాపాడుకోండి, నేను నిన్ను నమ్ముకొని వెళ్తున్నాను, నువ్వు మాట్లాడే దేవుడివి, నాతో మాట్లాడు, ఈ ప్రజలు ఎంత ఇదిగా ఉన్నా కానీ ఎంత బలవంతులను తీసుకెళ్ళినా కానీ నాకు వారి మీద నమ్మకం లేదు, నువ్వే నాకు తోడుగా ఉండి నీ బిడ్డలను నువ్వు కాపాడుకోమని ప్రార్థన చేసిన ఆసారాజు దేవుని సన్నిధిలో బక్క సముఖంలో ఉన్న ఎండి బంగారంలో తీసుకొని మొదటగా ఏ రాజు అయితే ఈ ప్రజలను హతం చేయడానికి వచ్చాడో ఆ రాజుతో ఇతను సంధి చేయించుకున్నాడు. మాట్లాడుకొని దేవుని యొద్ద విచారణ చేయకుండా దేవుని సొమ్ము తీసుకుని అతని చేతికి అప్పగించేశాడు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొద్ద విచారణ చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధిలో అడగకుండా, మనకు నచ్చింది మనకు మెచ్చింది చేస్తే అది మనకు మెచ్చిద్ది, మనకు నచ్చిద్దేమో కానీ దేవునికి నచ్చకపోతే దేవుడు పక్కకు కూర్చుంటాడు, పక్కకు తిరుగుతాడు. అందులో మనకి కీడే వచ్చిద్ది, మేలైతే రాదు. అతనితో నీకేం పని? మొదటగా కొన్ని సంవత్సరాలు క్రిందట మన మీదకి యుద్ధానికి రావాలని వచ్చాడుగా, తన ప్రజలను బాధించడానికి వచ్చాడు కదా. అతనితో మీ ఇద్దరికి ఏంటి సంధి? దేవుణ్ణి అడగకుండా. ఈ విషయం దీర్ఘదర్శినికి తెలిసింది.
దేవుడు దీర్ఘదర్శకుని పంపించి గద్దిస్తే, రాజా ఏంటి నువ్వు చేసే పని, మతిగాని తప్పిందా ఏంటి నీకు అని గద్దిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు దేవుని వాక్యం ఎలాగ మనల్ని గద్దిస్తూ ఉందో, ఆ రోజుల్లో దీర్ఘదర్శకుడు వెళ్ళి ఆసారాజుని గద్దిస్తే ఒక్కసారిగా కోప్పడిపోయాడు. ఏంటి నాకు మతి తప్పిందంటవా, నేను చేసేది కరెక్ట్ కాదంటావా అని చెప్పి తన్ని పట్టి బంధించి బందీగృహంలో బంధించి, ఆ రాజు మాట్లాడిన మాటలకి ప్రజల్ని బాధిస్తూ ఉన్నాడంట. దేవుడు ఊరుకుంటాడు తన ప్రజలను ఏడిపిస్తే? ప్రజలేం తప్పు చేశారు? తప్పు చేసింది ఎవరు? రాజు. రాజుల పరిపాలనలోని, రాజ్య పరిపాలనలోని ప్రజలకు నెమ్మది కలిగిద్ది, ప్రజలు నెమ్మది కలిగి ఉంటారు అని చెప్పి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆ స్థితిలో నమ్మకంగా ఉండలేకపోయాడు ఆసారాజు. అరికాలులో జబ్బు పుట్టింది. తన మరణం భయంకరంగా ఉంది. తన బిడ్డల్ని ఏడిపిస్తే దేవుడు ఊరుకోడు, అలా చూసుకుంటూ ఊరుకోడు. ఆయన అడక్కోకుండా చేసిన తప్పిదంలో ఆసారాజు అరికాలులో జబ్బు పుట్టింది. మొదట ఉన్న స్థితి ఆఖరిగా లేకపోవడానికి కారణం ఏంటి? అహంకారము. పొద్దాక దేవుణ్ణి అడుగు ప్రార్థన చేసిపోతామని ధీమా. దేవుని సన్నిధిలో తీసుకొని పోయి నువ్వు ప్రజలకు పెడితే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? ఊరుకోడు, దేవుడు గద్దిస్తాడు. ఆయనకు కూడా ఒక సమయం ఉంది. ఆయనకి కోపం మానవుడికి వచ్చినట్టు కోపం ఆయనకు రాదు. ఆయన జాలితో, దయతో, కరుణతో, కటాక్షంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపులై ప్రార్థన చేసి తప్పు తెలుసుకుంటారని ఎదురు చూస్తూ ఉన్నాడు. తెలుసుకోలేకపోతే దారుణమైన పరిస్థితులు మన ముందున్నాయి. ఆనాడు దీర్ఘదర్శనం ద్వారాగా ఆసారాజుని గద్దిస్తే, ఈనాడు దేవుని సేవకుల ద్వారాగా, దేవుని ప్రజల ద్వారాగా దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం చేత మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. సరిచేసుకోవలసిన వారమై ఉన్నాము. సరిచేసుకోవాలి దేవుని సన్నిధిలో. దేవునికి విధేయులై మనం బ్రతకాలని దేవుడు కోరుకొని, ఆ స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడని భయంతోని భక్తితోని బ్రతకాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి అడగకోకుండా తను పొందుకుంది ఏంటి? అడిగి పొందుకుంది ఏంటి? చాలా నష్టపోతాము దేవుణ్ణి అడగకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా. మనం చేసే పనిలో అపజయాన్ని కలిగితే మళ్ళీ దేవుడే మాకు ఇలా చేశాడని మళ్ళీ మాట్లాడుకుంటాము. మనం